అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనకి ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఈ రిక్రూట్మెంట్లో భాగంగా ప్రొబేషనరీ ఆఫీసర్స్ అండ్ మేనేజ్మెంట్ ట్రైనీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఈ రిక్రూట్మెంట్లో భాగంగా ఏ బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏంటి, సిలబస్ ఏముంటుంది, ఎగ్జామినేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అలాగే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కనుక మీరు మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అలాగే ఫీ పేమెంట్స్ వచ్చేసి ఆగస్టు 1 నుండి ఆగస్టు 21 వరకు చేసుకోవచ్చు. మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్తో పాటు ఎడిట్ విండో కూడా మనకి ఈ టైంలోనే ఓపెన్గా ఉంటుంది. సో ఆగస్టు 1 నుండి ఆగస్టు 21 వరకు ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. మనకి ఫీ పేమెంట్ కూడా ఆ డేట్స్లోనే కట్టేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కండక్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ పీఈటీ. సో ఎవరైతే మనకి అప్లై చేసుకున్నారో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికీ పీఈటీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. పీఈటీ ఏంటంటే ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ముందుగానే కొంచెం ట్రైనింగ్ అయితే ఇస్తారు. అది వచ్చేసి సెప్టెంబర్ 2024లో ఉంటుంది. అండ్ అలాగే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్ 2024లో ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన కాల్ లెటర్స్ అనేవి అక్టోబర్ 2024లోనే మనం డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ అనేవి అక్టోబర్ ఆర్ నవంబర్ 2024లో రిలీజ్ చేయడం జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి నవంబర్ 2024లో ఉంటుంది. ఈ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించిన కాల్ లెటర్ వచ్చేసి నవంబర్ 2024లోనే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ అనేవి డిసెంబర్ 2024 లేదంటే జనవరి 2025లో రిలీజ్ చేయడం జరుగుతుంది. మనకి ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో ఆ క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసి జనవరి ఆర్ ఫిబ్రవరి 2025లో ఉంటుంది. మనకి ఇంటర్వ్యూ కూడా క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేసి ఏప్రిల్ 2025లో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా అర్థమైనవి అనుకుంటున్నా. లైక్ ఏ రోజు ఏ డేట్స్న ఏ యాక్టివిటీ ఉంటుంది అనేసి. నెక్స్ట్ మనం ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఉంటుంది అన్నాం కదా, ఆ ట్రైనింగ్ అనేది ఈదర్ ఆన్లైన్ మోడ్ అయినా ఫిజికల్ మోడ్ అంటే ఆఫ్లైన్లో అయినా ఉండొచ్చు, ఆన్లైన్లో అయినా ఉండొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఏ బ్యాంక్స్ ఈ రిక్రూట్మెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి అన్న డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ బ్యాంక్స్ అన్నీ కూడా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో పార్టిసిపేట్ అయితే చేస్తున్నాయి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ మనకి మినిమం 20 years నుండి మ్యాక్సిమం 30 years లోపు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఆగస్టు 2, 1994 నుండి ఆగస్టు 1, 2004 మధ్యలో పుట్టిన క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ 2 dates రోజు పుట్టిన క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ మనకి కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. బట్ ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారో అందుకు సంబంధించి మీరు సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మనకి ఆగస్టు 21, 2024 నాటికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఏ డిసిప్లిన్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ మీ దగ్గర ఖచ్చితంగా వ్యాలిడ్ మార్క్ షీట్ ఉండాలి, లేదంటే డిగ్రీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో అలా ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఆన్లైన్లో రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అది వచ్చేసి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండి. నెక్స్ట్ క్రెడిట్ హిస్టరీ మనకి బ్యాంక్ అకౌంట్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ హెల్దీ క్రెడిట్ హిస్టరీ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు ఈ సిబిల్ స్కోర్ ఏమీ చూపించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజ్ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 175 రూపీస్
ఫీ పే చేయాల్సి ఉంటుంది. అలాగే రిమైనింగ్ క్యాండిడేట్స్ అయితే 850 రూపీస్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనుకున్నాం కదా. సో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అలాగే మెయిన్స్ ఎగ్జామ్ 2 ఉంటాయి. ఫస్ట్ మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము. ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఇందులో మనకి 3 సెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ 20 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. మనకి ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి టైము 20 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 20 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా మనం 100 క్వశ్చన్స్ని 60 మినిట్స్లో సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి టోటల్గా 100 మార్క్స్కి. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ అలాగే డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. ఇక్కడ ఏ టెస్ట్లు ఉన్నాయని కనుక చూసినట్లయితే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 45 క్వశ్చన్స్ 60 మార్క్స్కి. మనకి టైం వచ్చేసి 60 మినిట్స్ టైం. నెక్స్ట్ జనరల్ ఆర్ ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్ టోటల్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 35 మినిట్స్ టైం. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 క్వశ్చన్స్ 40 మార్క్స్ 40 మినిట్స్ టైం. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 35 క్వశ్చన్స్ 60 మార్క్స్ 45 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా మనకి 155 క్వశ్చన్స్ 200 మార్క్స్కి 3 అవర్స్లో ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే ఉంటుంది. టోటల్గా 2 క్వశ్చన్స్ ఇస్తారు. మార్క్స్ వచ్చేసి 25 మార్క్స్. ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. టోటల్గా మనకి 30 మార్క్స్కి 30 మినిట్స్ టైంలో ఈ డిస్క్రిప్టివ్ అయితే మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ విషయానికి వస్తే మనకి ప్రతి రాంగ్ ఆన్సర్కి అంటే బోత్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అలాగే మెయిన్స్ ఎగ్జామ్లో ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేయడం జరుగుతుంది. సో నెగిటివ్ మార్కింగ్ ఉంది కదా, కాబట్టి చాలా జాగ్రత్తగా ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఇది ఆన్లైన్ మోడ్లో కానీ ఉంటుంది, లేదంటే ఆఫ్లైన్ మోడ్లో కానీ ఉంటుంది. ఇన్ కేస్ ఆన్లైన్లో ఉంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేస్తే సరిపోతుంది. ఆఫ్లైన్లో కూడా మనకి ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీరు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్కి కనుక వెళ్ళాలి అనుకుంటే ఒకసారి ఈ డీటెయిల్స్ చూసుకొని ఆఫ్లైన్లో వెళ్తారా ఆన్లైన్లో వెళ్తారా అనేది డిసైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ. మనకి మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ అందరికీ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఇంటర్వ్యూ ఎక్కడ ఉంటుంది, ఏ రోజు ఉంటుంది, ఏ ప్లేస్లో ఉంటుంది, ఏ డేట్కి ఉంటుంది, ఏ టైంకి ఉంటుంది అన్న కంప్లీట్ డీటెయిల్స్ మీకు కాల్ లెటర్ పంపిస్తారు. ఆ కాల్ లెటర్లో అయితే ఉంటుంది. దాని ప్రకారం మీరైతే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ టైంకి కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కానీ జాయినింగ్కి కానీ ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అంటే ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో డాక్యుమెంట్స్ అవన్నీ ఒరిజినల్స్తో పాటు జిరాక్సెస్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ వచ్చేసి వ్యాలిడ్ ఇంటర్వ్యూ కాల్ లెటర్. సో మీరు మెయిన్స్ క్వాలిఫై అయితే ఇంటర్వ్యూ కాల్ లెటర్ వస్తుంది కదా, ఆ ప్రింట్అవుట్ తీసుకెళ్ళాలి. అలాగే మీరు ఇప్పుడు ఏదైతే అప్లికేషన్ అప్లై చేసుకుంటున్నారో ఆన్లైన్లో ఆ అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్ళాలి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద ఎస్ఎస్సి మెమో కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ తీసుకెళ్ళాలి. అలాగే ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ మీ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన మార్క్ షీట్స్ తీసుకెళ్ళాలి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇన్ కేస్ ఎలిజిబుల్ అయితే డిజేబిలిటీ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్. ఆల్రెడీ మీరు ప్రీవియస్గా వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీ అయితే మీ ఎంప్లాయర్ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. అలాగే మీకు ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. దాంతోపాటు ఇంకా ఏవైనా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటే అవి కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు అలాట్ చేసిన టైంలో ఇంటర్వ్యూకి కనుక అటెండ్ అవ్వకపోయి ఉంటే మీ సెలెక్షన్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది. ఆ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి IBPS PO ఆర్ MTకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండి. ఫర్దర్గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా మనకి ఈ అప్లికేషన్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు హౌ టు అప్లై అనేసి. ఈ స్టెప్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అయ్యి అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.